బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధే ఇలాంటి నీచమైన పని చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని కోరుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ప్రజా ప్రతినిధికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూస్తున్నాం. గత కొంతకాలంగా చూస్తున్నాం ప్రజాప్రతినిధులపైన వరుస ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. వారి యొక్క ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక వీడియో ఈరోజు బయటకు వచ్చింది, కలకలం రేపుతుంది. తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. బయటకు వచ్చిన ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. వీడియోల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నట్టు తెలుస్తుంది. తను బెదిరించి లొంగ తీసుకున్నాడు అని అంటున్నారు బాధితురాలు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్న ఓ వీడియోలను రిలీజ్ చేశారు బాధితురాలు. ఓ హోటల్లో ఎమ్మెల్యే బాధితురాలతో గడిపినట్లు తెలుస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. బయటకు వచ్చిన ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. వీడియోల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నట్టు తెలుస్తుంది. తనను బెదిరించి లొంగ తీసుకున్నాడు అంటుంది బాధితురాలు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్న ఓ వీడియోలను రిలీజ్ చేశారు ఆమె. ఓ హోటల్లో ఎమ్మెల్యే బాధితురాలతో గడిపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడి సెక్స్ టేప్స్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తూనే ఇటీవల కాలంలో వరుసగా మనం చూస్తున్నాం. ఒకరి తర్వాత ఒకరుగా అశ్లీల వీడియోలతో వాళ్ళు అంతా కూడా బయటపడుతూ ఉంది. తాజాగా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం వీడియోలు కలకలం రేపుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా టీడీపీ కార్యకర్త అయిన ఒక మహిళను తీవ్ర వేధింపులకి గురి చేస్తూ ఉన్నాడు. ఆమెకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఫోన్లు చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతనికి ఎంత చెప్పినా లొంగకపోవడంతో తనపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. అతని బారి నుంచి తప్పించుకోవడానికే తాను అతన్ని వీడియోలన్నీ కూడా రికార్డు చేసి ప్రస్తుతం మీడియాకు అందజేశానంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. ఇప్పటికే అనేక మంది వీడియోలు వరుసగా బయటకు వచ్చే, మొదటగా చెప్పుకుంటే అటు అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన ఒక మహిళతో
జరిపిన సంభాషణ కావచ్చు, అట్లనే మరికొంతమందితో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు అప్పట్లో కలకలం రేపాయి. అట్లనే అవంతి శ్రీనివాస్, ఆయన కూడా వైసీపీ మాజీ మంత్రి, ఆయన కూడా కొంతమంది మహిళలతో చేసిన సంభాషణలు వైరల్గా మారాయి. ఆ తర్వాత ఎంపీ, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయన వీడియోతో ఒక మహిళతో వీడియో చాటింగ్ చేస్తూ ఆయన అశ్లీల వీడియోలన్నీ కూడా బయటకు వచ్చి కలకలం రేగాయి. ఇటీవల అనంతబాబుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన ఒక డ్రైవర్ని చంపి జైలు పాలైన అనంతబాబు, ఇటీవల ఒక ఆయనకు సంబంధించిన అశ్లీల వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా అటు ఆదిమూలం వీడియో సంచలనం రేపుతుంది. మొత్తంగా వైసీపీలో మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు ఆదిమూలం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారి టీడీపీలోకి చేరారు. టీడీపీలో ఆయన తిరిగి మరోసారి విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆయన టీడీపీలో చేరిన తర్వాత టీడీపీ కార్యకర్త అయిన ఒక మహిళ పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆ బాధిత మహిళ ఆరోపిస్తుంది. చాలా ప్రొటెస్ట్ చేశాను, తనను తాను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను, కానీ ఎమ్మెల్యే తన అధికారంతో తనపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి తాను లొంగిపోయేలా చేశారు. ఇది తన కుటుంబంలో చిచ్చుపెట్టింది. తన భర్త తనను తీవ్రంగా కొట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను అటు ఎమ్మెల్యేకి లొంగిపోవాల్సి వచ్చింది. ఆయనను బయట పెట్టడం కోసమే తాను సీక్రెట్ కెమెరాతో అవన్నీ కూడా రికార్డ్ చేసి ప్రస్తుతం మీడియాకి ఇచ్చాను. ఇప్పుడు తన ప్రాణానికి హాని ఉంది కాబట్టి తనను అతని బారి నుంచి కాపాడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మనం చూడవచ్చు. అందులో చాలా క్లియర్గా ఆమె పేర్కొంది ఎలా తనను వేధింపులకి గురి చేసింది, తన పైన ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చింది, అన్నీ కూడా వివరంగా రాసింది. పదే పదే వాట్సాప్ కాల్స్ చేస్తూ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వాట్సాప్ కాల్స్ చేస్తూ తనతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఇదంతా కూడా తన ఇంట్లో గొడవలకు దారితీసింది. చివరకు ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ మహిళ సంచలన ఆరోపణలు అయితే చేస్తుంది. దీనిపైన మరి ఆదిమూలం ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. కేవలం తనపైనే కాదు, తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారంటూ బాధిత మహిళ చెప్తుంది. కేవలం మేమే కాదు, కొంతమంది చిన్నారులపైన కూడా ఇటువంటి అగాత్యాలకు ఆదిమూలం పాల్పడ్డారంటూ ఆ మహిళ సంచలన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి దీనిపైన మరి ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇటీవల కాలంలో వరుసగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుల విడుదలవుతూ కలకలం రేపుతున్నాయి. పవన్, ఒక విషయం చెప్పండి. ఇలా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా బరితెగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి తన వద్దకు వచ్చే వాళ్ళని, లేకుంటే కార్యకర్తల్ని తమ అధికార బలంతోనో లేకుంటే అధికార దర్పంతోనో వాళ్ళని లొంగ తీసుకుంటున్నారని భావించాలి. ప్రస్తుతం ఈ బాధిత మహిళ ఆరోపిస్తున్న దాని ప్రకారం ఆమె టీడీపీలో యాక్టివ్ కార్యకర్తగా ఉంది. పార్టీలో ఆదిమూలం చేరిన తర్వాత మొదటగా చెల్లి అని సంబోధిస్తూనే తనతో అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. అది శృతి మించి ఫోన్ల దాకా వచ్చింది. తన వాట్సాప్ నెంబర్ తీసుకొని రెగ్యులర్గా కాల్ చేసేవాళ్ళు. తాను ఎమ్మెల్యేని కాబట్టి, తనకు అధికారం ఉంది కాబట్టి తనకి లొంగాలన్న విధంగా పవన్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే ఉన్నారో ఆయన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. సో ఆయన్ని సంప్రదిద్దాం, అడుగుదాం, ఆయన యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మన పీసీఆర్ టీం కూడా ఆ కోనేటి ఆదిమూలంకి ఫోన్ కలుపుతా ఉన్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి ఫోన్ కలుపుతూ ఉన్నారు బిగ్ టీవీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం. ఎస్, రింగ్ అవుతుంది. ఏదైతే వీడియోలో ఎమ్మెల్యేగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే, ఆయనకి ఫోన్ కలుపుతుంది బిగ్ టీవీ. ఎస్, రింగ్ అవుతుంది. రింగ్ అవుతోంది. ఎస్, బిగ్ టీవీ టీం కోనేటి ఆదిమూలంకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యొక్క సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. రింగ్ అయింది కానీ ఫుల్ రింగ్ అయినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదు. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే గారు సత్యవేడు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తి కాన్స్టిట్యున్సీకి మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు పీసీఆర్ టీం. ఎస్, అగైన్ వాళ్ళు రింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యొక్క వీడియోలు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వీడియో టెలికాస్ట్ అవుతుంది. దానికి సంబంధించి కోనేటి ఆదిమూలాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ టీం. ఇప్పటికే 2 సార్లు ఆయనకి ఫోన్ చేశాం, ఆయన లిఫ్ట్ చేయలేదు. ఇంకొకసారి మళ్ళీ మా టీం కనెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఆయన సంప్రదిస్తాం, ఆయన యొక్క వెర్షన్ తీసుకుంటాం. బిగ్ టీవీ ఆ ప్రయత్నంలో చేస్తుంది. ఇప్పటివరకు రింగ్ అయింది, ఇప్పుడైతే కనెక్ట్ కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. The number you're calling is out of network coverage area. ఇప్పటివరకు రింగ్ అయినటువంటి కోనేటి ఆదిమూలం నంబర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. నెట్వర్క్ పరిధిలో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత. రైట్. బిగ్ టీవీ యొక్క లక్ష్యం ఒకటే, కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి బిగ్ టీవీ అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఏపీలో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయో ఆ టేపుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే 3 సార్లు కాల్ చేశాం, అయినా సరే ఒక్కసారి ఫుల్ రింగ్ అయింది, ఆయన లిఫ్ట్ చేయలేదు. మరో 2 సార్లు కనెక్ట్ అయ్యింది కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు. 3వసారి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన కనుక కాంటాక్ట్లోకి వస్తే ఖచ్చితంగా ఆయన అడిగి తెలుసుకుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. బయటికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సెక్స్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక సెక్స్ స్కాండల్కి సంబంధించినటువంటి వీడియో అక్కడ టెలికాస్ట్ అవుతుంది. వీడియోలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నట్లుగా తెలుస్తోంది. తనను బెదిరించి లొంగ తీసుకున్నాడు అంటుంది బాధితురాలు. మరో ముఖ్యంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్న ఓ వీడియోలను ఆమె రిలీజ్ చేశారు. ఓ హోటల్లో ఎమ్మెల్యే బాధితురాలతో గడిపి ఉన్నటువంటి వీడియోలుగా అక్కడ మనం చూడొచ్చు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తోంది.